హలో అండి అందరికీ. ఏపీలో వరుస రాజకీయ హత్యలు తీవ్రమైన కలకలాన్ని అయితే రేపుతా ఉన్నాయి. మనం గమనించినట్లయితే రీసెంట్గానే ఒంగోలు జిల్లాలో వీరయ్య చౌదరికి సంబంధించిన హత్య మరొక ఇన్సిడెంట్, ఆ స్థాయి ఇన్సిడెంటే అనంతపురం జిల్లాలో జరిగింది. ఈసారి ఎవరిని చంపారు అంటే అనంతపురం జిల్లాలో ఆలూరు మండలంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్, అలాగే ఆయన ఎంఆర్పిఎస్ సంస్థకి ఆయన రాయలసీమ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడంట. ఆయన పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ. అయితే ఆయన కారులో వెళ్తున్న సందర్భంగా ఒక టిప్పర్ లారీ ఆ కారుని ఢీకొని ఆయన కారులో ఇరుక్కున్న సందర్భంగా కొంతమంది దుండగులు వచ్చి ఆయన్ని తీవ్రంగా గాయపరిచి ఆయన అక్కడికక్కడే చనిపోయిందా లేడా అని చెప్పేసి నిర్ధారించుకొని మరీ వెళ్ళిపోయారనమాట. అయితే ఈ ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేపింది. ఒకసారి ఆ విజువల్స్ అయితే మీరు చూడండి. చూసారు కదా, ఇది టిప్పర్ లారీతో గుద్ది మరీ చంపారు. ఆయనది ఇన్నోవా కార్ చూపిస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్నోవా కార్ని టిప్పర్ లారీతో గుద్ది మరీ చంపారు. ఇక్కడ చాలా ఘోరమైన సంఘటన. ఆయన కార్లు ఇరుక్కున్న సందర్భంగా ఆయన చనిపోయా లేదా అని నిర్ధారించుకొని మళ్ళీ వేటకొడవలతో ఆయన మీద దాడి చేసి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కొడుకు కూడా ఆ కారులో ఉంటూ ఆయనకు కూడా తీవ్రమైన గాయాలని అంట. ఏదేమైనా కానీ ఏపీలో మాత్రం వరుస రాజకీయ హత్యలు అనేవి తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరి ఎందుకు పెరిగిపోతున్నాయి, ఈ కక్షలో ఒక్కసారిగా ఇంత తీవ్రస్థాయి పెరిగిపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి పోలీసులకే తెలియాలి. ఏదేమైనా కానీ ఈ కేసులో ఎవరెవరైతే చంపారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని తీవ్రంగా శిక్ష పడేలా చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మరి ఈ లక్ష్మీనారాయణకి ఎవరు ప్రత్యర్థులు ఉన్నారు, అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేయాలి. ఆయన ఒక స్థాయి నాయకుడు, ఎంఆర్పిఎస్కి రాయలసీమకి అధ్యక్షుడు అంట, అలాగే ఆలూరు కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ అంట. అంటే ఎంతో కొద్ద పొలిగబడి ఉంటేనే కదా ఇన్ఛార్జ్ స్థాయిలు ఇస్తారు. ఆయన చాలా దారుణంగా హత్యగావించబడ్డారు. మరి పోలీసులు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్తారో మనం చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే.